ఒక మనిషిని 100 ఏళ్లు గుర్తుంచుకోవాలంటే ఆ మనిషి 100 ఏళ్లు బతకాల్సిన అవసరం లేదు. ఆయన చేసే మంచే 100 ఏళ్లు బతికిస్తుంది. ఈ మాటలకు నిలువెత్తు నిదర్శనం మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి. ప్రజా సంక్షేమానికి కొత్త అర్థం చెప్పిన మహానేత వైఎస్ఆర్. రైతు సంక్షేమం, పేదల అభ్యున్నతి, విద్య, వైద్యం, సాగునీటి రంగాల్లో ఆయన చేసిన సేవలు చిరస్మరణీయం. నేడు వైఎస్ఆర్ జయంతి సందర్భంగా ఆ మహానేత సేవలను మరోసారి స్మరించుకుందాం. రైతు బిడ్డగా రాజకీయాల్లోకి వచ్చిన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకొని పరిష్కారమే లక్ష్యంగా పాలన సాగించారు. ఆరోగ్యశ్రీ, 108 అంబులెన్స్, 104 వైద్య సేవలు, ఫీజు రియంబర్స్మెంట్, ఇందిరమ్మ ఇళ్ల పథకం వంటి సంక్షేమ కార్యక్రమాలతో లక్షలాది పేద కుటుంబాలకు భరోసాగా నిలిచారు. వ్యవసాయమే రాష్ట్రానికి వెన్నుముక అనే నమ్మకంతో రైతులకు ఉచిత విద్యుత్ అందించడంతో పాటు జలయజ్ఞం ద్వారా భారీ సాగునీటి ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. విద్య, వైద్యం, గ్రామీణాభివృద్ధికి పెద్దపీట వేస్తూనే హైదరాబాద్ను ప్రపంచ పెట్టుబడులకు మరింత ఆకర్షణీయ కేంద్రంగా తీర్చిదిద్దేందుకు మౌలిక సదుపాయాల అభివృద్ధి, ఐటీ రంగ విస్తరణకు కూడా ప్రాధాన్యమిచ్చారు. సంక్షేమము, అభివృద్ధి అనే 2 చక్రాలపై పాలన సాగించిన మహానేత వైఎస్ఆర్ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. ఆయన ప్రవేశపెట్టిన పలు పథకాలు నేటికి కోట్లాది మందికి ప్రయోజనం చేకూరుస్తున్నాయి. ప్రజల కష్టాలను తన కష్టాలుగా భావించిన ఆ మహానేత ఆశయాలు భావితరాలకు ఎల్లప్పుడూ స్ఫూర్తిగా నిలుస్తాయి. మడమ తిప్పే అలవాటు లేదు, మాట తప్పే అలవాటు లేదు. చెప్పిన మాట తప్పకుండా నిలబెట్టుకునే తత్వం మాకు ఉంది కాబట్టే, మా విశ్వసనీయత అంత బాగా ఉంది కాబట్టే ప్రజలు మాకు ఓట్లేశారు. అధ్యక్ష, ప్రజల మధ్య జీవించి ప్రజల కోసమే పనిచేసిన నాయకుడిగా మహానేత వైఎస్ఆర్కు ప్రత్యేక గుర్తింపు ఉంది. ప్రజలకు అందుబాటులో ఉండే నాయకుడిగా, ఇచ్చిన మాట నిలబెట్టుకునే వ్యక్తిగా ఆయన గుర్తింపు పొందారు. రాజకీయాల్లో విలువలు, ప్రజా సంక్షేమము, అభివృద్ధి ఒకే దారిలో నడవొచ్చని తన పాలనతో నిరూపించారు. అందుకే ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా ప్రజల హృదయాల్లో మాత్రం మహానేతగా శాశ్వతంగా నిలిచిపోయారు. మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా ఘన నివాళులు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.